ఈరోజు ఏంటంటే పచ్చి చింతకాయ పులిహోర. ఇది పచ్చి చింతకాయలు ఉడకబెట్టి రసం తీసుకున్నది. ఆ పులుసు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అన్నం ఉడకపెట్టి చల్లారి పెట్టుకున్న అన్నం, రుచికి సరిపడా ఉప్పు, ఇందులో జీలకర్ర ఆవాలు, మెంతులు వేసాము, కొన్ని పల్లీలు వేసాము. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసాము. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు పులుసు బాగా ఉడకాలి తిక్కుగా. ఇందులో ఉప్పు కూడా వేసాము, పసుపు వేసాము. ఇది బాగా ఉడకాలి, ఇలా గుజ్జుగా రావాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో అన్నం వేసి మంచిగా కలుపుకోవాలి. హలో, ఇప్పుడు అందులో శనగలు కూడా వేసుకున్నామండి. టేస్ట్ బాగుంటుంది. కాబూలి శనగలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని కదల్చుకుంటా అలా 10 నిమిషాలు పెట్టాలి. ఎంతో టేస్టీ పచ్చి చింతకాయల పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి, లైక్ అండ్ షేర్. ఓకే, మరో టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.